నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అధికార పార్టీలు విపక్ష పార్టీలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ప్రధానంగా బీసీ కులగణనకు సంబంధించి కావచ్చు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కావచ్చు. ఇక రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే అధికార కాంగ్రెస్ పార్టీ మీద ప్రతిపక్ష నేతలైనటువంటి బీఆర్ఎస్ నేత వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ అనేక విమర్శలు చేస్తూ ఉన్నారు. అటు బీజేపీ నేతలు కూడా అనేక విమర్శలు చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుత రాజకీయ అంశాల మీద మాట్లాడదాం. మనతో పాటు ఇక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉన్నారు. సంగారెడ్డి అనగానే జగ్గారెడ్డి గుర్తొస్తారు. సో చాలామంది టైగర్ జగ్గారెడ్డి అని కూడా అంటూ ఉంటారు కాంగ్రెస్ పార్టీలో. సో జగన్ చాలా రోజులతో కలుస్తూ ఉన్నాము. రాజకీయాల గురించి చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది, ప్రధానంగా కేటీఆర్ కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నాడు. అప్పుల రాష్ట్రం కాదు, మేము మిగులు రాష్ట్రంగా కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్తే అటు పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ అదే మాట్లాడుతూ ఉన్నారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే మాట్లాడుతూ ఉన్నారు. మిగులు రాష్ట్రంగా కాంగ్రెస్ పార్టీకి చెప్పినామని చెప్పేసి అంటారు. మీరేమో 7,20,000 కోట్ల అప్పు అని మీరు అంటున్నారు. సో ఏది వాస్తవం? 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉన్నది అనేది నిజము. అది రికార్డులో ఉన్నదే కదా. మనమేదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత అంకెలు కలిపి చెప్పేది కాదు కదా. అక్కడ అధికారులు, గత గవర్నమెంట్లో ఉన్న అధికారులు ఇప్పుడు అధికారులు వాళ్ళే ఉన్నారు. గత గవర్నమెంట్లో ఉన్న ఫైనాన్స్ అధికారులు ఇప్పుడు ఉన్నారు. కాబట్టి అక్కడ ఉన్న 7 లక్షల కోట్ల అప్పుకు సంబంధించి గతంలో కేటీఆర్ గారు మాట్లాడే ముందు ఇది కూడా ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడేమో మిగులు బడ్జెట్ తోటి ఇచ్చినాము అని అంటే అది ఇక నవ్వాలా ఏడవాలా అది అర్థం కాని మాట. అది నిర్మలా సీతారామన్ కూడా లేఖ రాస్తున్నామని చెప్పేసి బహిరంగ లేఖ కూడా రాశారు పార్లమెంట్లో. అటు ఎట్లా మాట్లాడతారు నిర్మలా సీతారామన్ అని? అదే అంటున్నా, కేటీఆర్ హాస్యాస్పదంగా ఉంది అసలు. అది ఒక ముఖ్యమంత్రి కొడుకువి, మాజీ ముఖ్యమంత్రి కొడుకువి, హాస్యాస్పదంగా ఉంది, నవ్వులాటగా ఉంది ఆయన మాటలు. ఇప్పుడు కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో అవును అప్పులు తెచ్చినాము, అప్పులు తెస్తేనే కదా కాళేశ్వరం బ్రిడ్జ్ కట్టినాము, అప్పులు తెచ్చే కదా 1,00,000 కోట్లు అప్పు తెస్తేనే కదా భగీరథ కట్టినాము, అప్పులు తీసుకురాకపోతే అభివృద్ధి ఎట్లా చెందుతుంది అని అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలోని అనేక సందర్భాలు కేసీఆర్ గారే అన్నారు. కేటీఆర్ గారు కూడా అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ విమర్శించేటప్పుడు కూడా చెప్పేటప్పుడు కూడా అప్పులు చేస్తున్నారు, అప్పులు ఎందుకు తెస్తున్నారు తీసుకురాకని చెప్పినప్పుడు కూడా ఇదే కేసీఆర్ గారు, ఇదే కేటీఆర్ గారు చాలా సందర్భాల్లో అసెంబ్లీలో రికార్డు పరంగానే అప్పులు తీసుకురాకపోతే తెలంగాణ అభివృద్ధి ఎట్లా చెందుతుంది, అందుకే మేము అప్పులు తీసుకొస్తున్నాము, తప్పకపోతే ఇక్కడ డబ్బులు లేవు కాబట్టి అందుకే అప్పులు తెస్తున్నామని రికార్డు పరంగానే ఉంది. కానీ ఈరోజు సెంట్రల్ మినిస్టర్, ఫైనాన్స్ సెంట్రల్ మినిస్టర్ మన నిర్మలా సీతారామన్ గారు ఉన్నది చెప్పింది. ఆమె ఆడ లేదు చెప్పలేదు కదా. ఆమె కూడా ఆడ తెలంగాణ అప్పుల పాల చేసి గత గవర్నమెంట్లో అప్పులు బాగా చేసిర్రు అని ఆడ రికార్డు ఉంది, చెప్పింది. పర్సనల్గా ఆమెకి ఏముంటుంది, నిర్మలా సీతారామన్ గారికి ఏముంటుంది, మేము అప్పు చేసినామని చెప్తుంది. ఆమె ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నది చెప్పాలి కానీ చెప్పింది. కానీ ఇంత అబద్ధమా? ఒక నిజాన్ని అప్పు చేసిన అని మీరే అన్నవాళ్ళు మీ నోటితోటి ఇంత అబద్ధమా మీడియా సాక్షిగా? అంటే అబద్ధాలు ఆడు వాళ్ళకి చెల్లుతుంది. ఒక నిజాన్ని అబద్ధంగా మలిపి చెప్పే ఒక నైపుణ్యం ఉన్న అలవాటు వాళ్ళకు ఉన్నది. ప్రజలు ఆలోచన చేసుకోవాలి. గతంలో ఇప్పుడేమో మిగులు అసలు ఇప్పుడు ఏడవాలా నవ్వాలా అసలేం అర్థం కాని ముచ్చట అది. ఇక కేటీఆర్ మిగులు బడ్జెట్ ఇచ్చినామంటే ఇక దానికి ఏం చెప్తాం చెప్పు. ఇక దానికి ఏం జవాబు ఉంది చెప్పు. వాళ్ళది అంటారు, వీళ్ళు ఇది అంటారు. కాబట్టి ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది ఆలోచన చేయాలి. కేటీఆర్ పదే తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వాళ్ళ మీద సుప్రీంకోర్టు దాకా పోయినా అనర్హత వేటు పడుతుంది, తెలంగాణ ఉప ఎన్నికలు వస్తాయి, 10కి 10 మనమే గెలుస్తామని కూడా ఆయన కార్యకర్తలకు హితోపదేశం చేస్తూ ఉన్నారు. ఎట్లా చూడవచ్చు ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కేటీఆర్ వ్యాఖ్యలు చూస్తాం? అంటే ఒక రాజకీయ పార్టీ వాళ్ళు ఇంకొక 4 ఏళ్ళు ఓపిక పట్టే పరిస్థితి వాళ్ళకి లేదు. 9.5-10 ఏళ్ళు వీళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు కదా, కేసీఆర్ అండ్ ఫ్యామిలీ. అది ఆ గవర్నమెంట్ వాళ్ళకి పోయేసరికి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు గవర్నమెంట్ లేకపోయేసరికి వాళ్ళు తట్టుకోలేక
వాళ్ళు ఈ ఈ అపోజిషన్ పాత్ర వాళ్ళు పోషించలేకపోతున్నారు. కేటీఆర్ అండ్ ఫ్యామిలీ ఈ అపోజిషన్ పాత్ర వాళ్ళతో అయితలేదు. ఈ అపోజిషన్ పాత్రకు సంబంధించి కంటే ఎంత తొందరగా ఈ 4 ఏళ్ళు అయిపోతుందా, ప్రజలను ఎట్లా నమ్మించి మళ్ళీ అధికారం రావాలా అనే దాని మీద ఈ బై ఎలక్షన్లు వస్తే ఇదొక 6 నెలలు మళ్ళా అంటే వాళ్ళకి ఎట్లా కాలం గడవాలి, ఎట్లా టైం గడిచిపోవాలి, ఎట్లా ఇది వెళ్ళిపోతే మాకు అవకాశం వస్తుంది అనే దాని మీద వాళ్ళు ఈ ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష దానికి వాళ్ళు తట్టుకోలేకనే ఇక బై ఎలక్షన్ రావాలి, ఆ ఎలక్షన్ రావాలి, ఈ ఎలక్షన్ రావాలి అనేది తపన పడుతున్నాడు కేసీఆర్ గారు. కానీ మీ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి కూడా క్లియర్ చెప్తుండు ఉప ఎన్నికలు ఎక్కడ రావు, సో రాజ్యాంగంబద్ధంగా తన పని తాను చేసుకోకపోతే చట్టము, కేటీఆర్ చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఉప ఎన్నికలు తెస్తే చెప్పలేం, కానీ ఎక్కడ రావని కూడా ముఖ్యమంత్రి చెప్తున్నాడు. కాంగ్రెస్ ఏమైనా మాస్టర్ ప్లాన్ వేసిందా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఏమైనా? అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే క్యాబినెట్ మినిస్టర్లు కానివ్వండి, ప్రభుత్వంలో వాళ్ళ పని ఏంది, ఎంతసేపు గతంలో ఈ పథకాలు డబ్బు లేని రాష్ట్రము, డబ్బుని సమకూర్చుకుంటూ ఒక స్టెప్ బై స్టెప్ పథకాలు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకుంటూ పోయే ప్రక్రియలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఇప్పుడు అపోజిషన్ పార్టీగా కొంత బై ఎలక్షన్ రావాలని వాళ్ళు తపన పడుతున్నారు. రావు అనేది ముఖ్యమంత్రి గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారికి ఉన్నంత ఇన్ఫర్మేషన్ వీళ్ళకు ఉండదు. ముఖ్యమంత్రిగా లీగల్గా ఏది కరెక్టు ఏది రాంగు అన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు శాసనసభలో ఎమ్మెల్యేలకు సంబంధించింది ప్రతిదీ కూడా స్పీకర్ పరిధిలోనే ఉంటుంది. జ్యుడిషియల్ కూడా అనేక సందర్భాల్లో కూడా ఇది స్పీకర్ పరిధిలోని అంశం కాబట్టి ఎవరు ఇన్వాల్వ్మెంట్ కాము అనేది అనేక జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి. సరే వీళ్ళు కోర్టును అల్టిమేట్ ఎవరమైనా ఏం చేస్తాము, ఏదో కోర్టుకు పోవాలని ఆలోచన చేస్తాము. కాబట్టి వాళ్ళు ఈ ప్రక్రియలో ఒక ప్రయత్నం చేస్తున్నారు. జ్యుడిషియల్ ఒక ఆశ బై ఎలక్షన్లకు రావాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. కానీ ముఖ్యమంత్రి గారికి పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఎన్నికలు వచ్చే అవకాశం లేదు అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్న విషయం. ఇదే అంశం మీద జగ్గారెడ్డి గారు చాలా కాంట్రవర్సీ అవుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతూ ఉంది. ఎవరైతే కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎమ్మెల్యేలు కనుక కాంగ్రెస్ చేర్చుకుంటే కొంతమందికి మంత్రి పదవులు ఇవ్వబోతుంది. ఇక ఫిక్స్ అయిపోయింది, బీఆర్ఎస్ ఖచ్చితంగా కాంగ్రెస్లో మర్జీ కాబోతుంది, విలీనం కాబోతుంది అనే చర్చ జరుగుతుంది. ఇది సాధ్యమేనా ప్రచారం అనుకోవాలి? అంటే మీరు అనేది చర్చ సాధ్యము కావచ్చు, కాకపోవచ్చు. సాధ్యాలకు అవకాశం ఉంది, వాళ్ళు వస్తే, రాకపోతే చర్చ లేదు. ఏది నిజం ఏది అబద్ధం అనేది ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉంటుంది. అంటే గతంలో ఎల్పీ లేకుండా కూడా కాంగ్రెస్ పార్టీని మొత్తం గతంలో బీఆర్ఎస్ మర్చి చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. సో రివెంజ్ పాలిటిక్స్లో ఏమైనా కాంగ్రెస్ ఆ రకమైనటువంటి ప్లాన్ ఏమైనా చేస్తుందా? అంటే ఇది రివెంజ్ పాలిటిక్స్ కాదు. రివెంజ్ అనేది వేరు పదం. మళ్ళా గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అందరినీ పిలుచుకొని వాళ్ళు ఎల్పీ తయారు చేసారు. వాళ్ళని తిప్పికొట్టే దాంట్లో అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తే తప్పు కాదు. మీ సూత్రాలను ఆయన పాటిస్తున్నాడు. మీరు గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టారు. కాబట్టి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన చేస్తే తప్పేముంది? మీరు చేసినప్పుడు తప్పు కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తే తప్పేముంది? కాబట్టి ఖచ్చితంగా అలాంటి పరిస్థితి వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. దాంట్లో అంటే విలీనం మర్జ్ అయ్యేటువంటి అవకాశం ఉందంటారు. అయితే రాజకీయాలు అన్నీ సాధ్యమే, ఇది సాధ్యం కాదు అనేది ఏమి ఉండదు. ప్రభుత్వంలో రాజకీయాలు అన్నీ సాధ్యమే, ఏదైనా జరగవచ్చు. సో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 5 లక్షల మందితోటి భారీ బహిరంగ సభ పెట్టబోతున్నట్టున్నారు. నా దెబ్బ మామూలుగా ఉండదు, భూకంపం వచ్చినట్టు ఉంటుందని కూడా అంటున్నాడు. సో నిజంగా కేసీఆర్ దెబ్బకు తట్టుకోనికే కాంగ్రెస్ సిద్ధంగా ఉందా? ఆయన దెబ్బ పెడితే దెబ్బ వేస్తాం మేము కూడా. ఆయన ఒక దెబ్బ వేస్తే మేము 2 దెబ్బలు వేస్తాం. అపోజిషన్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి నువ్వు మాకు ఒక దెబ్బ వేస్తే నీకు 2 దెబ్బకు డబల్ దెబ్బ వేస్తాం. నువ్వు 5 లక్షలతో పెడితే మేము 10 లక్షలతో పెడతాము. అది పెద్ద ఇదేం లేదు కదా. జనాలు మీ ఎంబడినే కాదు కదా, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంబడి కూడా జనాలు ఉన్నారు. నువ్వు ఒక దెబ్బ వేస్తే మేము 2 దెబ్బలు వేస్తాము. కేసీఆర్ గారు లేదు మీరు 5 లక్షలతో చేస్తే మేము 10 లక్షలతో చేస్తాము. అక్కడ ఇక్కడ మేమేం తక్కువ లేం కదా. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం లేనప్పుడే నిన్ను ఎదుర్కొన్న వాళ్ళము.
ఇప్పుడు అధికారం ఉన్నది, నిన్ను ఎదుర్కొన్నది పెద్ద ఇష్యూ కాదు కదా. కాబట్టి ప్రతిపక్ష నాయకుడు యొక్క సవాళ్లకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సవాళ్లకు అంటే అతన్ని ప్రతిదానికి మేము అన్ని రకాలుగా గట్టిగానే ఉన్నాం. మొదటి నుంచే ఉన్నాం, ప్రతిపక్షంలోనే ఉన్నాము. ఇప్పుడు కేసీఆర్ గారు కుటుంబం ప్రతిపక్షాన్ని తట్టుకోలేకపోతుంది, కానీ మాకు ప్రతిపక్షం ఉన్న అలవాటే కదా. రేపు 19న కూడా ఒక సమీక్ష పెట్టబోతున్నా, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయబోతున్నా, లోకల్ బాడీ ఎన్నికల్లో మన సత్తా చూపిస్తాం, అతి త్వరలోనే అధికారంలోకి వస్తాం తెలంగాణలో అనేది బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళ స్టాండ్ ఏముంటుంది, కేసీఆర్ గారి ఫ్యామిలీ స్టాండ్ ఏముంటుంది అంటే వాళ్ళ ఉనికి కొంత 9.5 years 9.5 ఏళ్ళ తర్వాత పవర్ లేకపోయేసరికి వాళ్ళకి పిచ్చిగా ఉంది, వాళ్ళకంతా డిస్టర్బెన్స్ అయిపోయారు. ఆర్భాటాల జీవితం గడిపి వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయారు. ఇక కాంగ్రెస్ అంటే వాళ్ళకు అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు వాళ్ళు డిస్టర్బెన్స్ కాకుండా ఉండడానికే వాళ్ళు కొంత ధైర్యంగా ఉండలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళు ధైర్యం ఇవ్వడానికే వాళ్ళ పార్టీ నాయకుడు కాబట్టి వాళ్ళ క్యాడర్ని కాపాడుకోవాలి కాబట్టి తప్పదు ఆయనకు. ఇప్పుడు కొన్ని చెప్పాలి, ఆయన వాళ్ళ పార్టీ కార్యకర్తల లీడర్ని కాపాడుకోవాలంటే కొన్ని చెప్పాలి కదా, ధైర్యం ఇవ్వాలి కదా వాళ్ళ పార్టీ వాళ్ళకు. లేకపోతే అందరూ ఈ కాంగ్రెస్ దిక్కుపోతే వాళ్ళ దుకాణం ఖాళీ అయిపోతుంది అనేది భయం ఉంటుంది కదా. వాళ్ళ కార్యకర్తలను కాపాడుకోవడానికి ప్రయత్నంలో భాగమే కొంత ఆ జాగాలు ఎవరున్నా అంటాం. అదిగా ఆ పొజిషన్ ఆయనని అంటాము, మా పార్టీలో మేమైనా అంటాము. మా కార్యకర్తలను కాపాడుకొని ధైర్యంగా 4 మాటలు చెప్పాలి కాబట్టి ఆ మాటలు చెప్తున్నట్టుగానే మనం భావించాలి. ఫోన్ ట్యాపింగ్ విషయంలో హరీష్ రావుకి సంబంధించి 3 అరెస్ట్ అయింది. ఆయనకు సంబంధించిన ఆయన పేజీలో పనిచేసిన వాళ్ళు 3 అరెస్ట్ అయ్యారు. నెక్స్ట్ టార్గెట్ హరీష్ రావు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఎట్లా చూస్తారు ఫోన్ ట్యాపింగ్లో? గతంలో మీ ఫోన్ ఏమైనా ట్యాప్ అయిందా? అంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి నాకు ఇప్పుడు గవర్నమెంట్లో ఎలాంటి ప్రక్రియ నడుస్తుంది, ఎలాంటి ప్రక్రియ నడుస్తుంది, ఎలాంటి పాలసీ డిసిషన్స్ అవుతుందో నాకు ఐడియా లేదు కాబట్టి నేను మాట్లాడలేను దాని మీద. సో గతంలో జగ్గారెడ్డి ఫోన్ ఏమైనా ట్యాప్ అయినట్టు అనుమానాలు ఉన్నాయా? ఏం తెలుస్తుంది, ఏం మాట్లాడుకుంటే ఏముంటుందని మన దగ్గర మాట్లాడుకుని అటు తీసుకొని చేసేది అంటే వాళ్ళు ఇప్పుడు జగ్గారెడ్డి ఫోన్లు వాళ్ళిన్నా చేసేది ఏం లేదు, వీళ్ళిన్నా చేసేది ఏం లేదు. నీకు అర్థమైందా? ఏ గవర్నమెంట్ అయినా కానీ, గతంలో వాళ్ళ గవర్నమెంట్ అయినా సరే ఇప్పుడు మా గవర్నమెంట్ ఎవరిన్నా ఏముంటుంది నా దగ్గర. జగ్గారెడ్డికి అడిగిన వాడు చెప్తున్నా, జగ్గారెడ్డి ఏమున్నాయని టైప్ చేస్తారు, ఏమున్నాయని ఈయన చేసేది ఏముంటుంది నా దగ్గర. విన్నావా? కాబట్టి అది పెద్ద నాకు వర్తించదు అవన్నీ. నా ఫోన్లు ఎవడిన్నా నాకు పెద్ద ఉరికేది లేదు, వచ్చేది లేదు, వచ్చేది లేదు. వాళ్ళ ఎవరిన్నా నా ఏం బీకేది కూడా ఏం లేదు అది. విన్నావా? కాబట్టి డోంట్ వరీ దాంట్లో. ఫైనల్గా కులాల మీద మతాల మీద రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. రాహుల్ గాంధీ ఏ కులము, ఏ దేశము, ఏ మతం అంటూ బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. మా మోదీ కన్వర్టెడ్ బీసీ అంటారు కదా, ముందు రాహుల్ గాంధీ గురించి చెప్పని అంటారు. 1 wordలో నేను ప్రెస్ మీట్లో మాట్లాడితే ఇప్పుడు అది కొంత ఇక మాట్లాడతాను. నేను ప్రెస్లో కొంత అది పెద్ద చరిత్ర ఉంది కాబట్టి కొంత మాట్లాడతాను. ఫైనల్గా ఈ 6 గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేరుతున్నాయా ఈ ఏడాదిన్నర పరిపాలనలో? ఆల్రెడీ 31,000 కోట్లకు 22,000 కోట్ల రుణమాఫీ జరిగిపోయింది. అంతకంటే ముందు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, మహిళలు ప్రతి ఇంట్లో ఆడపడుచు కార్లు తప్పించి బస్సులు తిరుగుతారు, అందరు తిరిగేస్తున్నారు. ఇక 2 అయిపోయింది. 500 యూనిట్ ఉచితంగా నడుస్తుంది, ఇది 200 యూనిట్ ఇది. అట్లానే 500 గ్యాస్ సిలిండర్ ఆల్రెడీ పబ్లిక్ దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇంచుమించు అయిపోయినట్టే, కొంత బ్యాలెన్స్ మిగిలిన ఏముంటే దాన్ని సవరణ చేస్తున్నాం అంతే. ఇంకా కాబట్టి అందులో ఇబ్బంది ఏం లేదు. గ్రౌండ్ లెవెల్లో మిగిలింది ఏదన్నా బ్యాలెన్స్ మిగిలింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫైనాన్స్ అంతా కోసం సెట్ చేస్తున్నారు. కానీ బీజేపీలు పదే తులం బంగారం ఎట్టుపోయింది, స్కూటీలు ఎట్టుపోయినాయి, నిరుద్యోగ వృత్తి ఎట్టుపోయింది, ఉద్యమకారులకు ఇస్తున్నటువంటి జాగా ఎట్టుపోయిందని కొన్ని అంశాలని తెర మీద తీసుకొస్తున్నారు. దీన్ని ఎట్లా ఫేస్ చేస్తుంది కాంగ్రెస్? నేనేమంటున్నానంటే మీరు మమ్మల్ని అడుగుడు కాదు, మీరు ఎప్పుడు అడగండి అంటే మీరు 15 లక్షలు అదే నల్లధనాన్ని తెచ్చి ప్రతి పేదవాడికి 15 లక్షలు ఇస్తాను చూడు, అది ఇచ్చి మమ్మల్ని ప్రశ్నించు. నువ్వే నీ మాటకే నీకు విలువ లేదు. ఆ నల్లధనం ఎక్కడ వాయే? 15 లక్షల పేదవాడికి ఇస్తున్నది ఎక్కడ వాయే? అకౌంట్లు ఓపెన్ చేయమని అన్నది ఎక్కడ వాయే? నువ్వు ఆ 15 లక్షల పేదవాడికి మోడీ గారితో మాట్లాడి ఏపిచ్చినాక ఈ ప్రశ్న మమ్మల్ని అడుగు బండి సంజయ్ గారు. ఫైనల్గా రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా అధికార పార్టీ అయినటువంటి బీజేపీకి పార్లమెంట్లో తగ్గపరిస్తున్నాడు అనే దాంట్లో జగ్గారెడ్డి ఎట్లా సాటిస్ఫైడ్ ఉన్నాడా? చాలా, నేనే కాదు దేశ ప్రజలు. రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంట్లో
వాళ్ళ విధి విధానాలు ప్రజలకు వ్యతిరేక పాలసీలు అయితే బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో చేస్తుందో దాని మీద ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నాడు పార్లమెంట్లో అనేది దేశ ప్రజలు గమనిస్తున్నారు. దేశ ప్రజలు సాటిస్ఫాక్షన్గా రాహుల్ గాంధీ ప్రతిపక్ష పాత్ర ప్రజెంట్గా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. ఇక ప్రతిపక్ష పాత్ర సక్సెస్ అయ్యిండు, ప్రధాని కావాలి అనేది కూడా దేశ ప్రజలు చూస్తున్నారు. ఇలా ఎలాంటి అనుమానం లేదు. ఇవాళ కేసీఆర్ గారి బర్త్డే ఏమైనా విశేషం ఏమైనా చెప్తారా? ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా వారు ప్రతిపక్ష నాయకుడిగా ఆరోగ్యంగా ఇంకా కొన్ని వారి వయసు బహుశా ఇప్పుడు చాలా పెద్ద వయసు, చాలామంది ఇంకా 30 ఏళ్ళ వయసు సుదీర్ఘంగా వారు ఆరోగ్యంగా ఉండాలి. వాళ్ళలాంటి వాళ్ళు అవసరం. వాళ్ళలాంటి సీనియర్ నాయకులు ప్రజలకు అవసరం. ప్రతిపక్ష నాయకుడైనా అవసరం. బట్ వారు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను దేవుని కోరుకుంటున్నాను. వారు ఉంటారు కూడా. వారికి మరొకసారి వారి యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు ఈ రకమైనటువంటి బురదజల్లి రాజకీయాలు చేయదు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలని, ఇచ్చినటువంటి అంశాలంటే కూడా అమలు చేసుకుంటూ పోతుందంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.